హనుమకొండ జిల్లా భీమారం శ్యామల చెరువులో అక్రమ నిర్మాణాలపై రాజ్ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. 55వ డివిజన్లో శ్యామల చెరువు కబ్జాపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయడంతో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. చెరువులో మళ్లీ ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు హెచ్చరించారు. చెరువు పరిరక్షణ కోసం శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. శ్యామల చెరువు పరిసర ప్రాంతాలలో చెరువు పైన ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల గురించి వరుస కథనాలుగా పేపర్లో రావడం జరుగుతుంది. వాటిని చూసి మేము ఈ అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి సంబంధిత అధికారులు కలెక్టర్ గారే కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు స్పందించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిన్న ఫోన్ కాల్ ద్వారా వెంటనే అధికారులు స్పందించి ఈరోజు ఉదయం 6 గంటల సమయం నుంచి ఈ తొలగింపులు జరుగుతున్నాయి. మొత్తం మీద భీమారంకు సంబంధించి ఎఫ్టెల్ ల్యాండ్స్లో నిర్మాణాలు జరిగే వాటిని పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పుకుంటూ, మరియు ఎస్ఆర్ఎస్పి సంబంధించి కూడా కొంత అక్రమ నిర్మాణాలు జరిగినాయని చెప్పి పేపర్లో రావడం జరుగుతుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, 55వ డివిజన్లో శ్యామల చెరువు కబ్జాపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయడంతో అయితే అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఎలా చూడాలి? పనిచేసే దగ్గర రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, 55వ డివిజన్లో శ్యామల చెరువు కబ్జాపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయడంతో అయితే అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఎలా చూడాలి సతీష్? సంజన, భీమారంలోని హన్మకొండ జిల్లా భీమారంలోని శ్యామల చెరువుకు సంబంధించినటువంటి భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ రాజ్ న్యూస్ లో వచ్చినటువంటి కథనాలతోటి అధికారులు అయితే స్పందించారు. మొత్తానికి ఆ చెరువులో 55వ డివిజన్ లో శ్యామల చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలపైన అధికారులు చర్యలు చేపట్టారు. భీమారం శ్యామల చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగించారు. అక్రమంగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ప్రజలకు ఇబ్బందిగా గురిచేస్తున్నారంటూ రాజ్ న్యూస్ లో ప్రసారమైనటువంటి కథనాలకు స్పందించి ఈ రోజు ఉదయమే 55వ డివిజన్ లో శ్యామల చెరువులో ఉన్నటువంటి కబ్జాల పైన జులుం చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని నియంత్రించి చెరువును కాపాడాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా రాజ్ న్యూస్ లో కథనాలను ప్రసారం చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి అధికారులు ఈ రోజు చర్యలు చేపట్టడం పైన కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నామమాత్రపు చర్యలు కాకుండా పూర్తి స్థాయిలో చెరువును సంరక్షించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కబ్జాలకు సంబంధించి రాజ్ న్యూస్ లో కథనాలు ప్రసారం చేయడం పైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్. స్టాఫ్, తర్వాత రెవెన్యూ స్టాఫ్ నుంచి ఎంఆర్ఓ గారు, మా డిఈలు ఇవంతా కలిసి వచ్చి మిషనరీతో చాలా సంవత్సరాల నుంచి కాంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ గతంలోనే జరిగినాయి. 2018 కంటే ముందు కొన్ని పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కూడా కట్టుకున్నారు. అయితే దాని మీద గత 2 years నుంచి లోకల్ గ్రామంలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం, వాటి మీద సర్వే చేసి 105 ద్వారా ఉంది కదా మనకు ఎంక్రోచ్మెంట్ జరగకూడదు అని చెప్పేసి
చేస్తున్నారు. లోకల్లో ఉన్న పబ్లిక్ దీన్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి ఇవన్నీ ఇందులో ఒక శ్మశాన వాటిక ఉన్నది. అది గతం నుంచే ఉన్నది, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఉన్నది. ఒక టెంపుల్ ఉన్నది. సరే అవి కలెక్టర్ ద్వారా ఒక లెటర్ తీసుకుందామని అనుకుంటున్నాము పర్మిషన్. రిమైనింగ్ ఏమున్నా కూడా కాంపౌండ్ వాళ్ళు మాత్రం అన్నీ తీసేస్తాము ఈ ఫస్ట్ ఫేజ్లో. రెండవది ఇళ్ళది కూడా మేము నోటీస్ ఇచ్చి మున్సిపల్ ద్వారా